నమస్తే. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. సో ఎందుకు వచ్చినాం ఇక్కడికంటే మన దేశం ఎటుపోతుందనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం. ఈరోజు నా చేతిలో ఉన్నటువంటి పుస్తకం మన దేశం ఎటుపోతుంది. సో వాస్తవానికి మన దేశం ఎటుపోతుందనే క్వశ్చన్ కూడా చాలా మందికి ఉన్నది. సో ఒకసారి చూద్దాం. జస్టిస్ బి చంద్రకుమార్ గారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. సో ఆ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విమలక్క గారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క, ఏంది అసలు ఈ పుస్తక ఆవిష్కరణ పూర్తి సమాచారం ఏంది, అసలు దీని సారాంశం ఏంది అసలు? ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి మనిషి ఆలోచించే విధంగా ఉండే సారాంశమే ఈ పుస్తకంలో ఉంది. జస్టిస్ చంద్రకుమార్ సార్ చాలా మంచి పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చిండ్రు. ప్రతి ఒక్కరు చదవాలి. ఇందులో తడమనే అంశం లేదు. ఇది ఉంది, ఇది లేదు అనటానికి లేదు. ప్రతి అంశం ఉంది. మహిళా సమస్యలు ఉన్నాయి. ప్రజలు తాగి అంటే ఎట్లా తాగుడుకు ఎట్లా బానిసలైపోయి ఎట్లా నిర్వీర్యమైపోతుంది అనే దానికి ఉంది. ప్రకృతి పర్యావరణ విధ్వంసం ఉంది. పాలకుల పరిపాలన ఎట్లా కొనసాగాలి, ఎట్లా ఉంది వాళ్ళ పరిపాలన, ఈ దేశ పాలకులు ఎట్లా ఉన్నారు, రాష్ట్రాల పాలకులు ఎట్లా ఉన్నారు అనేది స్పష్టంగా చెప్పారు. పాలకుల బాధ్యత ఏమిటి, అట్లనే ప్రజలు కూడా ఏం ఆలోచించాలి, పౌర సమాజం ఏం ఆలోచించాలి, ఎంత బాధ్యతగా ఉండాలి అనేటువంటిది ఒకటి కాదు, అనేక అంశాలు ఉన్నాయి. అన్ని అంశాలను కూడా ఇవాళ సమాజంలో ఉన్న ప్రతి సమస్యను కూడా తడిమిండ్రు జస్టిస్ చంద్రకుమార్ సార్కి ప్రత్యేకంగా అభినందనలు అరుణోదయ నుంచి. అందుకనే ఈ పుస్తకావిష్కరణను మేము ఇందులో రావడానికి గల కారణం కూడా అదే. అట్నే కాకుండా ఈ పుస్తకాలను కూడా మేము జనంలోకి కూడా తీసుకుపోదలుచుకున్నాం. మేడం, ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇటీవల కాలంలో మొత్తం కూడా కంప్యూటర్ యుగం, మొత్తం ఫోన్లలో చూసినటువంటి యువత మొత్తం కూడా ఫోన్లలో ఉన్నారు. ఒకప్పుడు లైబ్రరీకి వెళ్దాక మీరు అన్నట్టుగా లైబ్రరీకి వెళ్ళి కూర్చొని పుస్తకాలు చదివితే కొంత జ్ఞానం వస్తుంది, సమాజం గురించి తెలుసుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అట్లాంటి పరిస్థితి ఉందనొచ్చా? ఈ పూర్తి స్థాయిలో ఈ పుస్తకాన్ని అర్థం చేసుకొని యువత కూడా మారే అవకాశం ఉంటుంది? తప్పకుండా ఉంది. పుస్తకం అంటే ఒక స్నేహితురాల్లాగానో స్నేహితుల్లాగానో ఖచ్చితంగా ఉంటుంది. అందుకని పుస్తకం చదవడం వేరు. మొబైల్లో కూడా అనేక అంశాలు మన ముందు ఉంటుంది. ప్రపంచమంతా మన చేతిలోనే ఉంది. కానీ దాన్ని ఎంత మేరకు వాడుకుంటున్నారు అనేది మీకు తెలిసిందే, మాకు తెలిసిందే, అందరికి తెలిసిందే. కానీ పుస్తకాన్ని చదువుతున్నంత ఆనందంగా మొబైల్లో చదివేటువంటి అవకాశం ఉండదు. అంతేకాకుండా లైబ్రరీల ఆవశ్యకత కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ. అందుకనే ఈ పుస్తకాన్ని మనం అందరం కూడా చదవాలి, చదివించే బాధ్యత కూడా తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఇవాళ ప్రకృతి విధ్వంసం, పర్యావరణ విధ్వంసం అనేది జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మనుషుల మధ్యన కల్తీ లేని బంధం అనేటువంటిది ఒకటి ఉండాలి. కల్తీ లేని ప్రేమలు ఉండాలి. కల్తీ లేని మానవ సంబంధాలు ఉండాలి. నిజాయితీతనంతో కూడుకున్నటువంటి బంధాలు ఉండాలి అనేది నేను తెలియజేస్తూ జై తెలంగాణ. మేడం, మన దేశం ఎటుపోతుందనే పుస్తకం ఈరోజు ఆవిష్కరించారు కదా, అంటే కంప్లీట్ గా పాలిటిక్స్ కూడా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉన్నది ఇది చదివిన వాళ్ళకు కూడా, యువతకు కూడా? అంటే అట్లనే ఉంటుందా, లేకపోతే ఓన్లీ మీరు అన్నట్టుగా ఇప్పుడు మన దేశం ఎటుపోతుందంటే మనం మారాలి, ఇంకా మనం చదువులు నేర్చుకోవాలి అనే దిశ ఉన్నదా? రాజకీయంగా మన రాజకీయం ఏం చేస్తున్నారు, మన పాలకులు ఎట్లా ఉన్నారా అనే దిశ కూడా ఉన్నది? ఎట్లా చూడవచ్చు? అన్నీ ఉన్నాయి ఇందులో. అంటే ఓట్లతో మనం రాజ్యాధికారాన్ని సాధించాలి అనేటువంటి అంశం కూడా ఇందులో ఉంది. సరే, ఎవరు ఏ మేరకు తీసుకుంటున్నారు అనేటువంటి దానికి ఆ మేరకు తీసుకోవచ్చు. ఈ పుస్తకం ఎవరు ఏ రకంగా ఆలోచిస్తారనే దానికి ఆ రకమైనటువంటి ఆలోచనలకు పదును పెట్టే విధంగా ఈ పుస్తకం ఉంది. అంటే దీని గురించే కాదు, జనరల్గా ఈ పాట మిత్ర ఎప్పుడో రాశారు, చాలా ఏళ్ల క్రితం రాశారు. ఏమైపోతున్నది దేశం, ఎటు సాగిపోతున్నది దేశం, ఎటు సాగిపోతున్నది, ఏమైపోతున్నది దేశం, ఎటు సాగిపోతున్నది దేశం, ఎటు సాగిపోతున్నది, లాభాల వేటలో మునిగిపోతుందా, లాభాల వేటలో మునిగిపోతుందా, నీతి న్యాయం మరిచి కరిగిపోతుందా, ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది. థ్యాంక్ యూ.